ఇన్ని కోట్ల మంత్రాలు కూడా ఓంలోనే ఉన్నాయి. ఇన్ని కోట్ల మంత్రాలు కూడా ఓం ఉన్నది అంటే అది తెలుసుకోవడం కష్టమని చెప్పి మేము చెప్పడం జరుగుతుంది అన్నమాట. చెప్పకపోతే తెలియదు కదా. ఏదైనా చెప్పాలి. ఆయన ఏమంటారంటే నీ ధర్మ ప్రకారంగా నువ్వు చెప్పు, వాళ్ళు విన్నారా బాగుపడతారు, లేదా వాళ్ళ అదృష్టాన్ని గురించి వదిలేసేయి. కానీ నువ్వు నేను చెప్పానే వాళ్ళు చేసుకోవడం లేదనే భావం వదిలిపెట్టు. నీ రూపంలో ఉండి చెప్తున్నాను. వీళ్ళందరూ ఉన్నారు అనుకుంటున్నావు, ఎవరు లేరు, అంతా నేనే, అంతా నేనే చెప్తున్నాను, నేనే చేయిస్తున్నాను. అందరితో ఏ రూపంలో చెప్పాలో ఎలా చేయించాలో చేయిస్తున్నాను. తప్ప ఎవరు లేదు, అంతా నేనే, ప్రపంచమంతా నేనే. ఇదంతా భ్రాంతి. ఈ భ్రాంతితోనే మానవ లోకం జీవిస్తుంది అన్నమాట. ఏదో కోరికలు, పనికిరాని కోరికలు, పనికొచ్చేవి. ఆయన ఏమంటారు, నువ్వు అడిగింది నేను ఇవ్వను, ఎందుకు? కానీ నువ్వు అడిగిన దానిలో తర్వాత నువ్వు మళ్ళీ కష్టపడాల్సి వస్తుంది, ప్రయోజనం ఏంటి ఇచ్చి? అందుకొరికే నేను నీకు ఇవ్వాలనుకున్నది ఇస్తాను. అంటే ఇప్పుడు కష్టపడవచ్చు, కానీ ఆ తర్వాత ఆనందంగా హాయిగా ఉంటావు, అటు ప్రపంచాన్ని మర్చిపోయి ఉంటావు. అందుకొరికే నీకు ఇచ్చింది ఇవ్వలేదని నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. నువ్వు అడిగింది ఇవ్వను, ఖచ్చితంగా చెప్పేశాడు అనమాట. నువ్వు అడిగింది ఇవ్వను, నేను అనుకున్నదే ఇస్తాను. అంటే నా పూజ చేయకుండా ఆప్ చేస్తావా? పూజ అంటే ఏమిటి? సున్నా అని మీరే చెప్తున్నాడు కదా. నేను మర్చిపోతే కదా మిమ్మల్ని జ్ఞాపకం చేసేది. నాకు మరిపే రాకపోతే మిమ్మల్ని జ్ఞాపకం చేసే ఎందుకు చేయాలి? మీ పూజ ఎందుకు చేయాలి? మీరు ఎప్పుడు నా మనసులోనే ఉన్నారు కదా అన్నప్పుడు ఇంకా పూజ అనేది ఏమిటి? పూజ అనేది ఏం లేదు. పూజ అంటే సున్నా, ఏమి లేదు. నువ్వు మర్చిపోతేనే మళ్ళీ నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకుంటావు, లేకపోతే నువ్వు జ్ఞాపకం చేయవు. అందుకొరకే నేను ఇవ్వాల్సిందే నీకు ఇస్తాను. నువ్వు ఏదో భ్రాంతితో నువ్వు పూజ చేస్తున్నాను, నాకు ఇవ్వలేదు బాబా అని నీ కోపం వచ్చినా నేనేం బాధపడాల్సిన అవసరం లేదు. కోపము శాంతము అన్నీ మాకు ఒకటే. గాలి కన్నా వేగంగా పరిగెత్తే ఏది? మనస్సు. ఆ మనస్సును నువ్వు కంట్రోల్లో పెట్టుకో. అన్ని మనసులోనే నీకు దొరుకుతాయి.